పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధాపురం గ్రామంలో 1918వ సంవత్సరంలో శ్రీమతి బేతపూడి శాంతమ్మ గారు జన్మించారు. వీరి తల్లిదండ్రులు మెషక్ మరియు సుజ్ఞానమ్మ గారులు దైవభయం కలిగి నీతిగా జీవించేవారు. శాంతమ్మ గారి తల్లిదండ్రులు చిన్న వయసులోనే మరణించినందున మిషనరీలు ఆమెను పెంచి చదివించారు. పిల్లలు లేని కారణాన వారి మేనత్త శారమ్మ గారు వారిని పెంచారు. శాంతమ్మ గారు 3వ నెల వయసులో జబ్బు చేసి మరణించగా వీరిని సమాధికి తీసుకువెళ్లారు. అక్కడ స్పృహ వచ్చి తుమ్మినందున బ్రతికిందని త్రవ్విన గోతిని పూడ్చివేసి వచ్చారు. 1926వ సంవత్సరంలో ఆకివీడు మిషన్ హై స్కూల్లో చదివారు. తరువాత కాకినాడలో టీచర్ ట్రైనింగ్ పొంది ఆకివీడు మిషన్ హై స్కూల్లో ఉద్యోగంలో ప్రవేశించారు. వీరి భర్త బేతపూడి సమూయేలు గారు. వీరు కూడా అక్కడనే ఉద్యోగం చేసేవారు. ఆకివీడులో ఎన్ దానియేలు అయ్యగారి ఉజ్జీవ సభల ద్వారా వీరు రక్షణ పొందుకున్నారు. ఎఫెస్సి 4వ అధ్యాయము 30వ వచనము ద్వారా ప్రభువు వీరికి రక్షణ వాగ్దానమును ఇచ్చారు. వీరు 1946వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన రక్షించబడ్డారు. వీరికి 3 కుమారులు 3 కుమార్తెలు. వీరి వివాహాలు అయ్యే వరకు జబ్బు వచ్చినా ప్రార్థన ద్వారానే ప్రభువు స్వస్థపరిచేవారు. చాలా ఆశ్చర్య కార్యాలు వీరి కుటుంబంలో ప్రభువు జరిగించడం ద్వారా ప్రార్థనా శక్తిని గురించి ప్రార్థనా శక్తి అనే పుస్తకమును వ్రాయుటకు ప్రేరేపించబడ్డారు. అంత మాత్రమే కాకుండా శ్రమల హారము, ముద్రలు అను పుస్తకములను వ్రాయుటకు దేవుడు కృపను అనుగ్రహించారు. శక్తి సమాచారము అనే మ్యాగజైన్ కూడా వ్రాశారు. తరువాత హైదరాబాదు నందు బేతనియా ప్రేయర్ ఫెలోషిప్ను ప్రారంభించి అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించి 2001 మార్చి 12న ప్రభువునందు విశ్రాంతి పొందారు. యూపీఎఫ్ ఫౌండర్ అయిన సిస్టర్ జాయ్ చెరియన్ గారు దేవుని దర్శనమును బట్టి శాంతమ్మ గారు విడిచిన సేవను కొనసాగించడానికి వీరి 2వ కుమార్తె అయిన బి శాంతకుమారి గారిని అభిషేకించారు. ఇప్పుడు బేతపూడి శాంతమ్మ గారి కుమార్తె బి శాంతకుమారి గారు మీ మధ్య వాక్య పరిచర్య చేస్తారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన, మీరు మాకు ఇచ్చిన చక్కని సమయం కొరకై మీకు వందనాలు నాయన. మరి వాక్యం వినాలని ఆశతో నాయన నీ బిడ్డలు నాయన మరి ఇక్కడ చేరి ఉంటుండగా మరి ప్రభా నాయన ముందుగా నాతో మాట్లాడండి నాయన. మేము ఏది చేసినా మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ మీ ఆత్మ నడిపింపు కొరకు మేము కోరుకుంటూ మీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని ఈ మనోలేసుక్రీస్తు వారి పేరట వినయంతో వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నానండి. మరి చక్కగా పనులన్నీ వదిలి దేవుని సన్నిధిలో వాక్యం వినాలని ఆసక్తితో కూర్చున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు, శుభాశీస్సులు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అంట. ఆ మేళ్ళు ఎంతో అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేయలేమా, అంత గొప్పది అనమాట. కనుక ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యం వినాలి, ఆ వాక్య ప్రకారంగా మరి సరిచేసుకొని జీవించాలి అని ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన ప్రత్యేకంగా దీవించునుగాక. మనం అందరికీ తెలుసు, సొలొమోను మహారాజు రాసిన సామెతల గ్రంథంలో 31 అధ్యాయము ఉన్నాయండి. రోజుకొక అధ్యాయము అన్నట్టుగా మరి చక్కగా 31 days 31 చాప్టర్స్ చదువుతారు. ఏది ఏమైనా నిజంగా మరి చాలా యెహోవా దేవుడు ఎలాగూ తనకి ఏం కావాలి కోరుకో అన్నప్పుడు జ్ఞానం కావాలని కోరుకున్నాడు. అసలు జ్ఞానం కావాలి అని కోరుకోవటం కూడా అది గొప్ప జ్ఞానంగా కలిగిన వారే కోరుకుంటారు కదా. చూడు ఎంత చక్కగా అసలు ఆ వయసులోనే మరి ఏమి అనుభవాలు లేవు. అనుభవాలు లేని ఆ సమయంలో మరి దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి కోరుకో అంటే, ఈ ప్రజల్ని పరిపాలించడానికి కావలసిన జ్ఞానం దయచేయి దేవా అని అడుగుతున్నాడు. ఎంత మంచి ఆశ కలిగి ఉన్నాడు కదా. ఏది ఏమైనా మరి మన దేవుడు అనంత జ్ఞాని అయిన తర్వాత నేను అనుకుంటాను, అనంత జ్ఞాని అయిన మన దేవుడు తర్వాత మరి సొలొమోను మహారాజే మహాజ్ఞాని.
అందుకే అటువంటి జ్ఞాని ఇంకా పుట్టలేదు, పుట్టబోడు అని మరి పరిశుద్ధ గ్రంథమే తెలియచేస్తుంది. దేవుని స్తోత్రం. మరి ఆ పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో ఒక చక్కని ప్రార్థన మనం చూస్తామండి. 31 అధ్యాయాల్లో 29 మాత్రమే మరి సొలొమోన్ మహారాజు గారు రాశారు. 30వ అధ్యాయము మనం చూస్తే తెలుస్తుంది, క్లియర్గా కనబడుతుంది కదా. యాకే కుమారుడైన ఆగూరు రాశాడండి ప్రార్థన. మరి అలాగే 31వ అధ్యాయంలో కూడా రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. కనుక సొలొమోన్ మహారాజు 29 చాప్టర్స్ రాశాడు. ఈ యొక్క ఆగూరు ప్రార్థన ఏం ప్రార్థన చేశాడు, ఎలా రాశాడు అనేది కొద్దిసేపు మనము ధ్యానించుకుందామండి. 30వ అధ్యాయము 1వ వచనము చూస్తే, దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. యాకే అర్థం ఏంటి అంటే భక్తి కలవాడు. ఆగూరు అంటే సమకూర్చేవాడు. తండ్రి భక్తి చేశాడు, ఆ భక్తిని చక్కగా సమకూర్చుకున్నాడంట. ఈ లోకంలో మనం చూస్తే సరి అయిన తిండి తినకుండా గంజి తాగి రిక్షా తొక్కి అలాగ డబ్బు సంపాదించి కూడబెడతారు పిల్లల కొరకు. వాడు ఏం చేస్తాడు, వీళ్ళ కష్టాన్ని అంతటినీ మర్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా త్రాగి దాన్ని విచ్చలవిడిగా పాడు చేస్తారు. కానీ ఇక్కడ మనము యాకే సంగతి చూస్తే, యాకే భక్తి గలవాడు. భక్తిని సంపాదిస్తే ఈ ఆగూరు ఏం చేస్తున్నాడు, దాన్ని సమకూర్చాడంట. సరే, మరి అసలు ఆగూరు ప్రార్థన చాలా చక్కని ప్రార్థన. 7, 8, 9 వచనాల్లో ఉంది. మరి మన తర్వాత మనం చదువుదామండి. అసలు పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ తప్ప యాకే గురించి కానీ ఆగూరు గురించి కానీ మనం ఎక్కడా వినము. అంటే ఇతనికి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, ఇతనికి బ్యాక్గ్రౌండ్ అనేది లేదు అన్నమాట. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, అంటే చరిత్ర లేకపోయినా, అతని గురించి ఎటువంటి చరిత్ర లేకపోయినా అతనే ఒక చరిత్ర అయినట్లుగా మనం చూస్తాం. కనుకనే ఒక చరిత్రకారుడు అయినందువల్ల ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అతని ప్రార్థన వ్రాయబడింది. ఇంకా 30వ అధ్యాయంలో చూస్తే చాలా చక్కని మాటలు మనం చూస్తాం. దీనిలో 33 వచనాలు ఉన్నాయి. 33 వచనాలు ఆణిముత్యాలే. ఒక్కొక్కటి ధ్యానించాలి అని అంటే ఒక ఎపిసోడ్ అవుతుంది అన్నమాట. ఏది ఏమైనా మరి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఆ సమయంలోనే మొత్తం ముగించాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఇక్కడ మరి యాకే చరిత్ర లేకపోయినప్పటికీ, తల్లిదండ్రులు ఎవరో తాత ముత్తాతలు ఎవరు తెలియకపోయినప్పటికీ అతను ఒక చరిత్ర సృష్టించినట్లుగా, ఆ చరిత్ర ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే రెహబామును అడిగితే, అవునండి మా తండ్రి సొలొమోను, మా తాత దావీదు ఇలాగా తన వంశం గురించి చెప్తాడేమో. అయితే అటువంటిది ఏది లేదు ఇతనికి. అయినప్పటికీ దేవుడు ఎంతగా అతని ప్రార్థన ఆలకించి పరిశుద్ధ గ్రంథంలో, ఈ జీవ గ్రంథంలో అనేకులు తరతరాలుగా చదవటానికి దేవుడిచ్చిన ఆ చరిత్రను సృష్టించిన విధానానికి దేవునికే మహిమ కలుగునుగాక. అలాగే యెఫ్తా న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా అనే ఆయన గురించి కూడా బహు పరాక్రమశాలి. అతని గురించి కూడా మనం చూస్తే అతని తల్లి పేరు తెలియదు, కానీ అతను ఎంత పరాక్రమముడో, మరి ఎలాగో ఆ యొక్క యుద్ధంలో జయం పొందాడో అనేది కూడా మనకు అందరికీ తెలుసు. ఏది ఏమైనా మన టాపిక్ ఏంటి అంటే ఆగూరు ప్రార్థన. ఆగూరు ప్రార్థన గురించి మనము ఈ యొక్క సమయంలోనికి మనం వచ్చాం కనుక ఇక్కడ మనం చూస్తే, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. ఏంటి? 1 వ్యర్థమైన వాటిని, 2 అబద్ధములను నాకు దూరము చేయుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి
యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించుదునేమో. చూసారా ఎంత ఫ్యూచర్ గురించి ఇతను ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇంత ఆలోచన అతను కలిగింది? మొట్టమొదటిగా 2 దూరం చెయ్యి అంటున్నాడు, 2 దయచేయద్దు అంటున్నాడు. ఎంత మంచి ప్రార్థన కదా. నేనైతే ఐశ్వర్యం నాకొద్దు అనే ప్రార్థన నేను ఎప్పుడు నా జీవితంలో చేయలేదు. మనం ఎవరం కూడా చెయ్యము. అంటే ఐశ్వర్యం వద్దు అంటే అక్కడ ఒక క్లాజ్ ఉందన్నమాట. అది నేను చెప్తాను. అబ్రహాం ఐశ్వర్యవంతుడే, ఇస్సాకు అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధి చెందించాడు. యోబు ఐశ్వర్యవంతుడే, మరి దావీదు ఆ మందిరం కట్టడానికి ఎంతో బంగారము అంతా సమకూర్చాడు, కలప అంతా సమకూర్చాడు. అలాగా ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అందరూ చాలామంది మ్యాక్సిమం ఐశ్వర్యవంతులే. అయితే ఐశ్వర్యం వద్దు అనే, అయితే అక్కడ ఒక క్లాజ్ ఉంది. ఐశ్వర్యం ఇచ్చినప్పుడు నేను మర్చిపోకుండా ఉండాలి, అది తన ఆశ అనమాట. ఏది ఏమైనా మనం ఇక్కడ చూద్దామండి. వ్యర్థమైన వాటిని, చాలామంది వ్యర్థం అంటే ఏంటి, మరి దావీదు ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము. వ్యర్థము ఎప్పుడైతే యేసుక్రీస్తును మనం అంగీకరిస్తామో అప్పుడే ఏది వ్యర్థము ఏది అవసరము అనేది పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు. కొన్నిసార్లు ఎవరో వస్తారు, కూర్చుంటారు, అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం మాట్లాడతారంటే ఆమె విషయం కాదు, మన విషయం కాదు, ఎవరిదో అసలు ఎంత వెళ్ళిపోతారు అంటే మొత్తం ప్రపంచం అంతా తిప్పుకుని వస్తారనమాట. మన టైం వేస్ట్ ఏమోలే, వాళ్ళ టైం వేస్ట్ అయినా వాళ్ళు వేస్ట్ అవ్వాలని మాట్లాడతారేమో నాకు తెలియదు. కానీ అసలు ఎంత కోపం వచ్చేస్తుందో, కానీ మనం ఏం చెప్పలేము. అప్పటికి టాపిక్ చేంజ్ చేసినా మాట్లాడతాను. వ్యర్థము, మరి సొలొమోను మహారాజు ఏమంటున్నాడంటే సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఒకసారి మనం చూద్దామండి. ప్రసంగి 1వ అధ్యాయంలో ఒక వచనం చదివిన తర్వాత వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుంటు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. అలాగే 12వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, సమస్తమును వ్యర్థము. తర్వాత ఏమంటున్నాడంటే ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి. చూసారా, అంటే మానవ కోటికి దేవుడిచ్చిన విధి ఏంటి అని అంటే ఇది అన్నమాట. ఏంటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కనుక ఇక్కడ ఈ ఆగూరు ఏమంటున్నాడంటే దేవా వ్యర్థమైనది నాకు దూరం చెయ్యి అని మరి అంటా ఉన్నాడు. అలాగే సామెతల గ్రంథం ప్రతి ఒక్కరికి తెలుసు, అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. మా బ్యూటీ పార్లర్కి వెళ్ళి లక్షలు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, నాకు తెలుసు. ఎంతో ద్రవ్యము, అసలు ఎంత ద్రవ్యం ఖర్చు పెడతారు అంటే అందంగా దేవుడు మనకిచ్చిన సౌష్యము మరి అందము చాలు, దానితో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా మరి యోబు కుమార్తెలు అంట ఎంత అందం గలవారు అని అంటే తండ్రి అరుణోదయాన్ని లేచి వారి కొరకు ధూపం వేసి ప్రార్థన చేసేవాడు. దేవుని సేవకులు మనం చూస్తే వాళ్ళ ముఖాలు అసలు ఏది ఉండదు, ఏది చేయకపోయినా కానీ ఎంత గ్లిట్టరింగ్ ఉంటుంది అసలు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, దేవుడు ఇస్తాడు. దేవుడే ఆయన అందాన్ని ఇస్తాడు. ఆయన మనల్ని ఎక్కడ వాడుకోవాలి అక్కడ వాడుకుంటాడు. ఏది ఏమైనా మొట్టమొదటిది ఏంటి అంటే వ్యర్థమైనది నాకు దూరం చేయి అంటున్నాడు, మరి అబద్ధములను నాకు దూరం చేయి అంటున్నాడు. తర్వాత అది కూడా ఏమంటున్నాడు, 2 మనవలు నేను చేసుకుంటున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు దయచేయి ప్రభువా అంటున్నాడు. యాకోబు అయితే ఇప్పుడే నువ్వు ఆశీర్వదించే వరకు నేను లెగను అని పట్టుపట్టి యాకోబు ఇశ్రాయేలుగా మారే వరకు దేవుని పాదాలు మరి పట్టు వదలకుండగా
మరి మగసిరి గలవాడై పోరాడినట్లుగా మనం చూస్తాము. అయితే ఇక్కడ ఇతను ఏమంటున్నాడంటే చనిపోకముందు నాకు దయచేయి అంటున్నాడు. అంటే ఆగూరుకు తెలుసు దేవుడు ఎలాగైనా ప్రార్థన చేసినప్పుడు ఆగూరికి ఇస్తాడు అనే విశ్వాసం కలిగి ఉన్నాడు కనుక నాకు చనిపోకముందు వీటిని దయచేయి ప్రభువా అని అంటున్నాడు. రెండవది ఏమంటున్నాడంటే అబద్ధములను నాకు దూరం చేయి. అబ్బా, అబద్ధాలు పుట్ట అంటారు కదా కొన్నిసార్లు. ఊరికనే అసలు దాని అబద్ధము చెప్పవలసిన అవసరం లేని పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్తానే ఉంటారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు సాతాను పేరేంటి అని అంటే అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. అంటే అబద్ధాలు పుట్టించేవాడు అనమాట, ఫాదర్ ఆఫ్ లైస్. కనుక మనం అబద్ధాలు ఆడుతున్నాము అని అంటే రెండు ఒక వరలో ఉండవు కదా. దేవుని యందు భయమన్నా ఉండాలి, దయ్యం అంటే ప్రేమ అన్నా ఉండాలి కదా. ఇక్కడ ఎప్పుడైతే మనం అబద్ధాలు ఆడుతున్నాము అని అంటే మనము దేవునికి వ్యతిరేకంగానే ఉన్నాము అని అర్థం. వెలుగు చీకటి, వెలుగుంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే వెలుగు ఉండదు కదా. కనుక అక్కడ అబద్ధాలు ఆడుతున్నాడు అని అంటే అతను సాతాను సంబంధికుడే. అది ఏ అబద్ధమైనా కానీ, చిన్నది కానీ పెద్దది కానీ, మనము అబద్ధం అయ్యో స్లిప్ ఆఫ్ టంగ్ అనేసానండి, అరే సారీ స్లిప్ ఆఫ్ టంగ్ అనేసాను. ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదు. కనుక ఇక్కడ ఈ ఆగూరు భక్తుడు ఏమంటున్నాడంటే అబద్ధము నాకు దూరం చెయ్యి, అబద్ధాలు ఆడకుండా పరిశుద్ధంగా నేను నీలో ఉండాలి అని మరి ఆయన కోరుకుంటున్నాడు. మరి రెండవదిగా మనం ఇక్కడ చూస్తే పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఎక్కువ ఐశ్వర్యం నాకు ఇవ్వద్దు దేవా. ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు కదా. ఎందుకు అంటే అతని జీవితంలో అటువంటి జరిగితే నేను దేవుని మర్చిపోతానేమో, యెహోవా దేవుని మర్చిపోతానేమో. కనుక యెహోవా దేవుని మర్చిపోకుండా తగినంత ఏ పూటకు ఆ పూట నేను ఎప్పటికప్పుడే దేవుని స్తుతిస్తూ మరి ఆయన సన్నిధిలో ఉండగలను అని అంటున్నాడు. ఎందుకు ఇలా ఈ ప్రార్థన చేశాడు అని అంటే మనం చూస్తే ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఆ యొక్క బానిసత్వం నుంచి వస్తూ ఉన్నప్పుడు తిరుగుతూనే ఉన్నారు. 40 సంవత్సరాలు తిరుగుతున్నారు. ఏది కావాలి అంటే అది దేవుడు ఇచ్చాడు. ఆహారం కావాలంటే పూరేళ్లను ఇచ్చాడు, మన్నాని ఇచ్చాడు. మరి నీరు కావాలంటే మంచి మధురమైన నీరుని ఇచ్చారు. బట్టలు మాయలేదు, చెప్పులు తెగలేదు. ఈ రీతిగా ఏది కావాలంటే అది ఇస్తే వాళ్ళేం చేశారు ఒకసారి మనం చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చదువుదాము. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. ఎందుకు ఇది అంటున్నాడు అని అంటే వారు మర్చిపోతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడే మర్చిపోయి ఐగుప్తు దాసత్వాన్ని జ్ఞాపకం చేసుకొని అయ్యో ఆ వంట చేస్తున్నప్పుడే ఆ కీరకాయలు మేము తింటూ ఉండేవాళ్ళం కదా, ఈ సవ్వీసారం లేని ఈ మన్నా చూసారా, దేవుడు ఆ మన్నాను వారికి ఇచ్చినప్పుడు మధురమైన మన్నా మరి దేవదూతలు తినే ఆహారాన్ని వీళ్ళకి ఇస్తే ఏమంటున్నారు, తిని తృప్తి పొందిన తర్వాత వారు ఎలా మాట్లాడుతున్నారు, కట్టని ఇళ్ళు, ద్రాక్ష తోటలు అన్నీ ఫుల్ అన్నీ ఫుల్గా ఇస్తే
వారు మర్చిపోయారంట. మర్చిపోయి ఆయన దూషిస్తారేమో కనుక ఆగూరు ఏమంటున్నాడంటే అటువంటి పరిస్థితి నాకు వద్దు దేవా అని అంటున్నాడు. మరి అలాగే ద్వితీయోపదేశకాండం 32:15 యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందమతుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి, హేయకృత్యముల చేత ఆయనను కోపింపచేసిరి. వారు దేవత్వము లేని దయ్యములను, తామెరుగని దేవతలను, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితిరి, నిన్ను కనిన దేవుని మర్చితివి. యెహోవా వానిని చూచెను. అంటే ఇక్కడ ఏమని అంటున్నంటే యెషూరును అంటే ఇశ్రాయేలీలు ఏం చేశారు అని అంటే మరి 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ అయిన నీ దేవుడైన యెహోవాను నేనే విగ్రహారాధన చేయకూడదు అని ఎంతో గట్టిగా చెప్పినప్పటికీ నీ దేవుడైన యెహోవాను నేనే, వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే వారు మాటిమాటికి మరి ఆ దేవతలను పూజిస్తున్నట్లుగా మరి బలి అర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక అందుకు ఈ యొక్క ఆగూరు ఏమంటున్నాడంటే నేను ఐశ్వర్యవంతుడినైతే మరలా నేను నిన్ను మర్చిపోతానేమో, వారు అలా చేశారు కదా నేను అలా చేస్తానేమో, కనుక తగినంత నాకు ఇవ్వు దేవా అని అంటూ ఉన్నాడు. మరి అలాగే తగినంత ఇమ్మంటున్నాడు. తర్వాత పేదరికంనైనా నాకు ఇవ్వద్దు దేవా అంటున్నాడు. పేదరికం ఇస్తే అయ్యో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, తిండి లేకుండా నేను ఎందుకు బాధపడుతున్నాను, మరి దానివల్ల ఇతరులు అయ్యో ఇతడు దేవుణ్ణి నమ్ముకున్నాడు చూడు ఎటువంటి ఇబ్బంది పడుతున్నాడు అని ఇతరులు నీ నామాన్ని దూషిస్తారు. కనుక మరి పేదరికము వద్దు. పేదరికం ఉంటే అయ్యో నేను దొంగతనం చేస్తానేమో, అటువంటి దొంగతనము చేయకుండా ఉండేటట్లుగా నాకు నీవు పేదరికమునైనను దయచేయద్దు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు 36:20 చదువుదామండి. వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమును దూషణ కలుగుటకు ఇశ్రాయేలీలు కారణమైరి. కాగా ఇశ్రాయేలీలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని. కనుక ఇక్కడ మరి ఈ యొక్క ఆగూరు ఏమంటున్నాడు అంటే నేను మరి పేదవాడినైతే నన్ను చూచి అయ్యో ఇలాగని నీ నామానికి దూషణ కలుగుతుంది, కనుక పేదవానిగా వద్దు, ఎక్కువ ఐశ్వర్యము కలవాడినిగా వద్దు, తగినంత ఆహారం నాకు దయచేయి అని అంటున్నాడు. మనం చాలాసార్లు మరి ఈ ప్రార్థన ఐశ్వర్యం గురించి అయితే మనం ఎవరం ఆ రీతిగా ఐశ్వర్యం వద్దు అని మనం ఎవరం ప్రార్థన చేయము. ఐశ్వర్యం దేవుడు ఇస్తాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. మనం ఎంత కష్టపడినా ఆయన ఆశీర్వదించకపోతే అది నిలబడదు. ఎంతకాలము ఆశీర్వాదం అంటే ఒకసారి చూద్దామండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. మనం కష్టపడి సంపాదించామనుకోండి, ఒక 10 బిల్డింగ్లు, ఏదో మరి ఒక 5 కార్లు, ఇంకా ఏది సంపాదించినా ఎంతవరకు ఉంటుంది? మనం అసలు ఎన్ని తరాలు చూస్తాము? 3 తరాలు, 4 తరాలు, లేకపోతే 5 తరాలు అనుకోండి. అయితే ఇక్కడ ఆయన ఆశీర్వాదము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారికి ఆయన ఏం చేస్తాడంట? 1000 తరాల వరకు ఆశీర్వదిస్తాడంట. ఇంకా అంతకంటే మనకి ఏం కావాలి? మన బిడ్డలు ఆశీర్వదించబడాలి అని అంటే మనము ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మన బిడ్డల కొరకు ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. వారి రక్షణ కొరకు ప్రార్థించాలి, వారి రక్షణలోనికి నడిపించాలి. రక్షణలో
మరి చేయి పట్టుకుని నడిపించే వారంగా ప్రతి విషయంలో మరి ఉండాలి. కనుక ఇక్కడ ఆగూరు ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఎక్కువ కలిగి ఉంటే నేను నిన్ను తోలనాడుతానేమో, తక్కువ అయితే మరి భిక్షమెత్తుకుంటే నీకు అవమానం, నీ నామానికి అవమానం వస్తుంది. కనుక యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు ఇలాగుంటారు అని ఇతరులు చెప్పుకునేటట్లుగా తగినంతగా నాకు దయచేయి ప్రభువా అని మరి అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలా వాల్యుబుల్ మాటలు ఆ యొక్క సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఆగూరు రాశాడండి. అలాగే 17వ వచనం, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఎవరిని? తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను. తల్లి మాట విననొల్లని వాని కన్ను. అబ్బా, దేవుడిచ్చిన మాట ఇది. అసలు ఇవన్నిటిలో చాలా చక్కని ముత్యాలాంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అయితే మన బిడ్డలు ఎలా ఉంటున్నారు? తల్లి మాట వినేవారిగా ఉంటున్నారా? అటువంటి భయభక్తులతో మనము వారిని పెంచగలుగుతున్నామా? మనము ఆలోచిద్దాము, ప్రయత్నం చేద్దాము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము, వారిని దేవుని సన్నిధిలో నడిపిద్దాము. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. యాకే కుమారుడు ఆగూరు, యాకే ఎంతో చక్కగా మరి ప్రభు నాయన భక్తిని సంపాదించాడు. కుమారుడు దాన్ని పోగు చేశాడు. దాన్ని నాయన మరి ప్రభు ఆ ప్రకారంగా జీవించాడు. నాయన మా బిడ్డల కొరకు నాయన ఎలా భక్తిలో పెంచాలో మాకు అర్థం కావట్లేదు. భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాము, ప్రయత్నం చేస్తున్నాము, ఫలితము శూన్యమైపోతుంది. అయితే నాయన మేము నీ సన్నిధిలో ఉపవాసం ఉండి వారి కొరకు ప్రార్థించే వారముగా నాయన నీ కృపలో మమ్మల్ని కావలసిన జ్ఞానంతో నింపండి ప్రభువా. దేవా, మీకు వందనాలు. మేము ఎన్నడూ నాయన మరి ఆ యొక్క దాసుల గృహమైన ఐగుప్తు దేశాన్ని నుండి నాయన ఇశ్రాయేలుని నడిపించినప్పుడు వారు నాయన తిని మర్చిపోయారు ప్రభువా, క్రొవ్విన వారైపోయారు అని యెషూరును గురించి చెప్తూ ఉన్నారు. అంటే ఇశ్రాయేలు గురించి చెప్తున్నారు. కనుక ప్రభువా నాయన అటువంటి వారముగా మేము ఉండకుండగా నాయన మరి వ్యర్థమైనవి అబద్ధాలు మాకు దూరం చేసి పేదరికంనైనను ఐశ్వర్యమైనను మాకు దయచేయద్దు అని నాయన నీ భక్తుడు ప్రార్థించిన రీతిగా మేమెల్లప్పుడూ ప్రార్థించి ఆ రీతిగా నీ కృపలో మేము ముందుకు సాగిపోయే కృపను మాకు దయచేసి నడిపించమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మా బిడ్డలందరినీ ఎలాగూ మేము నాయన నీలో ట్రైనప్ చేయాలో కావలసిన ముందు మాకు జ్ఞానం దయచేయండి. మేము నీ సన్నిధిలో ఆ జ్ఞానాన్ని పొందుకొని నాయన అనేకులకు ఉపయోగకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని ఈ మనవల యేసుక్రీస్తు వారి పేరట వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.